1908లో హైదరాబాదు నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు ఆనాడు నిజాం నవాబు ప్రపంచ గ్లోబల్ బిడ్డింగ్ పిలిచి టెండర్లు పిలిచి ఈ వరదలని నియంత్రించడానికి నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని పిలిచినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో యాజ్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అపాయింట్ అయ్యి ఆ రోజు వకారాబాదు మూసి ఈసా నదుల నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి హైదరాబాద్ మీద వరదలు వచ్చి హైదరాబాద్లో ప్రజలు బాగుండాలి అని చేయడానికి ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లను మనకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు ఉత్తర నీటి నిల్వ కోసం పెట్టలే అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందించడానికి 1921లో పూర్తి చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100+ ఇయర్స్ అయినా ఈ రోజు హైదరాబాద్ నగర దాహార్తి తీరుస్తున్నది నిజాం ప్రభువు కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వల్ల ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరిస్తుంది అధ్యక్ష. అట్లాంటి మ్యాన్ మేడ్ వండర్స్ ఈ నగరంలో ఉన్నాయి. కానీ అవి సరిపోలేదు విస్తరించే నగరానికి. సరిపోనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేసి 1965లో అధ్యక్ష 1965లో హైదరాబాద్ నగరానికి దాగునీరును తేవాలని మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు 1982 కాంగ్రెస్ ఉన్నప్పుడు సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ 1 90 MGD 2004 టీడీపీ అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 1999 to 2004 he was opposition leader, he was CLP leader, he was fighting for like anything. మేము ఎన్నోసార్లు సెక్రటేరియట్ ముందల ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన, ప్లాస్టిక్ బిందెల ప్రదర్శన, ప్రజల చేత మహిళలను తీసుకొచ్చి ప్రతి నిమిషం హైదరాబాదు తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిఎల్పి నాయకుడిగా రాజశేఖర్ ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జలాలను ఫేజ్ 1 హైదరాబాదు నగరానికి తీసుకొచ్చింది 2004లో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ 2 90 MGD 2008లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణా ఫేజ్ 3 సేమ్ 90 MGD 2015 అంటే 14 వరకు ఫేజ్ 3 మేము 90% పనులు కంప్లీట్ చేస్తే 15లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణా ఫేజ్ 3 మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా గోదావరి ఫేజ్ 1 172 MGD 90% 2014 వరకు కంప్లీట్ అయింది. 2015లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష, హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అయినా మేమేమనలే, ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే కాలం కలిసి వచ్చింది. శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు దిగిండు అధ్యక్ష. కులీ కుతుబ్ షాహీ ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష. మేమేమన్నా అన్నామా అధ్యక్ష? మేము కట్టిన హైటెక్ సిటీ, మేము కట్టిన శిల్పారామం, మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్, మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు, మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగినా మేమేమనలేదు అధ్యక్ష. చూస్తూ ఊరుకున్నాం. ఎందుకంటే కాలం కలిసి వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుందంట అధ్యక్ష. నాగుపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన్న. మనం తెలంగాణలో ఎర్రన్న అంట. వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి, వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసకొడతాయి అధ్యక్ష. కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై చెప్పుకుంటుంటారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష, మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2,500 కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడి నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ 1 ఫేజ్ నాట్ ఇన్ 169 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా
ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6,500 కోట్ల రూపాయలు పెట్టి 6,000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సన్నాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని, వాళ్ళ బావను వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఇచ్చుడుతో మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాలాల కబ్జాలను తొలగించాలి, చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి, రోడ్లను విస్తరించాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇళ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకు వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. దాంతో చాలామంది ఇళ్లలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష. ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఐ ఆఫీస్ ఎదురుగా కేపీసీ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ పైన తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్ళు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష. అందుకే నేనేం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి. ఒక 10 లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఏ ఆఫీస్లో 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ను డిజైన్ చేయండి. అందులో ఈ నీళ్లను వచ్చినట్టుగా అందులోకి పంపించి అందులో నింపి అక్కడ నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష. అంతెందుకు రాజ్భవన్ గవర్నర్ ఉండే దగ్గర రోడ్డు మీద ఎప్పుడు చూసినా మక్తాకు యూతల్కి రైల్వే ట్రాక్ మొత్తం నీళ్లు నిండి ఉంటాయి అధ్యక్ష. చిన్న వర్షం వచ్చినా అక్కడ రోడ్డు మీద దాటాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే అక్కడ ఇమ్మీడియట్గా పక్కలో ఉండే నర్సింగ్ కాలేజ్ పక్కన దాదాపుగా ఒక 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టి ఈ రోడ్డు మీద వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు భూమిల నుంచి ట్రంక్ లైన్ డెవలప్ చేసి అక్కడికి తీసుకెళ్లి 10 లక్షల లీటర్లు అందులో నిండే విధంగా అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఆగకుండా హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగుల్ అయింది. కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు మొత్తం కాంక్రీట్ పోసేసి బీటీ రోడ్లు వేసేసి లేకపోతే ఆకాశ హర్మాలు నిర్మిస్తుంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పడిపోతుంది అధ్యక్ష. అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది చెప్పినాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ కడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం. నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ తవ్వండి, దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి, స్లాబ్ మీద డెవలప్ చేయండి. ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి, లక్షల కొద్ది లీటర్లతో అక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా అధ్యక్ష, మీకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదురుగా రోడ్డు మీద జస్ట్ వర్షం వస్తే కిలోమీటర్ల కొద్ది ఐటీ ఆఫీసులు ఇచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అధ్యక్ష. అందుకే బయోడైవర్సిటీ పార్కులో ఒక 10 లక్షల లీటర్లు నిండే ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టండి. ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం పైప్ లైన్ నుంచి అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ నుంచి కాజగూడ చెరువుకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రణాళికలు తీసుకున్నాం అధ్యక్ష. ఇట్లా